మొన్న హాట్‌స్టార్‌లో ఒక మూవీ చూసా. తమిళ్ మూవీ డబ్బింగ్ అనుకుంటా అది. మూవీ నేమ్ వచ్చేసి 'సూక్ష్మదర్శిని'. ఆహ్, మెయిన్ లీడ్ రోల్ వచ్చేసి నజీరియా యాక్ట్ చేసిందనమాట. ఆ మూవీ చూడండి బాగుంటుంది. నాకైతే నచ్చిందది. ఎందుకంటే మన ఇంటి చుట్టూతా అమ్మలక్కలు ఉంటారు కదా! వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతసేపు పక్కింట్లో ఏం జరుగుతుంది అన్నదే ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు అదే గమనిస్తూ ఉంటారనమాట. పక్కింట్లో చిన్న సౌండ్లు అయినా కానీ, పక్కింట్లో చిన్న గొడవ జరిగినా కానీ, ఇంకా వీళ్ళు ఏం చేసుకుంటున్నారు అనేదే వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. చేసి అందరూ ఒక దగ్గర కూర్చున్నప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారనమాట. సో ఈ మూవీలో అదే చూపెట్టాడు. కాకపోతే ఏంటంటే అదే కొంచెం ఒక ఇన్వెస్టిగేషన్ లాగా తయారైద్ది. ఆ అబ్జర్వేషనే ఒక ఇన్వెస్టిగేషనే ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది సస్పెన్స్ అనమాట. లాస్ట్కి బాగా తీసాడు అనిపించింది నాకు. డైరెక్టర్ డైరెక్టర్ పేరు అయితే చూడలేదు కానీ మూవీ నాకు బాగా అనిపించింది అనమాట. సో ఆ కాన్సెప్ట్ ఏంటంటే మామూలుగా ఇన్వెస్టిగేషన్ అనగానే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉంటాడు. లేదా ఐ మీన్ థ్రిల్లర్ సినిమాలు అనమాట. అంటే ఒక ఇన్వెస్టిగేషన్ ఆఫీసరో లేదా స్పైయో ఎవరో ఒకళ్ళు ఉంటారు కదా. కానీ మన చుట్టూ మన రోజు చూస్తున్న లైఫ్లో మన సరౌండింగ్స్లో ఉండే ఇంటి పక్కన కానీ నైబర్స్ కానీ అదే నైబర్స్ వాళ్ళే ఎక్కువ దాన్ని ఏమంటారు, అసలు వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది అని ఒక్కొక్కసారి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లు అయిపోతారు. ఒక్కొక్కసారి ఇంకా ఇన్ఫర్మేషన్ తెలియకపోతే వాళ్ళే స్పై లాగా బిహేవ్ చేస్తారనమాట. సో అదే కాన్సెప్ట్ తీసుకొని ఈ మూవీని అయితే తీసారనిపించింది. సో చుట్టుపక్కల నైబర్స్లో అంత క్యూరియాసిటీ ఉన్న ఒక ఇద్దరు ముగ్గురు కలిసి దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తారన్నమాట. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది అని చెప్పి లాస్ట్కి అయితే నిజంగానే ఒకటి ఫైండ్ అవుట్ చేస్తారు. ఒక మర్డర్ ఫైండ్ అవుట్ చేస్తారనమాట. ఆ మర్డర్ ఎవరు చేశారు ఏంటి అనేది కూడా ఫైండ్ అవుట్ చేస్తారు లాస్ట్కి. అది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. ప్లస్ ఈ కాన్సెప్ట్ చుట్టుపక్కల నైబర్స్ ఇలా క్యూరియాసిటీతో తెలుసుకుందామని చేసిన పని ఏదైతే ఉంటుందో అది చాలా ఇంట్రెస్టింగ్గా చూపెట్టాడు అనమాట. దీంట్లో కొంచెం సస్పెన్స్ యాడ్ చేసి అలా సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంటుంది మూవీ. చాలా బాగా అనిపించింది. ఆ కాన్సెప్ట్ చాలా బాగా అనిపించింది నాకు. డైరెక్ట్ తీసుకున్న ఆలోచన ఏదైతే ఉందో ఆ స్టోరీ ఆలోచన అది చాలా బాగా అనిపించింది. ఒకసారి చూడండి. ఆల్రెడీ మీరు చూసుంటే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. చూడకపోతే చూడండి. నాకు తెలిసి మీరు డిసప్పాయింట్ అవ్వరని చెప్పి నేను అనుకుంటున్నా. అది గాయస్. థ్యాంక్ యూ. బాయ్.